ओम सुल्तानादन देवति गुणाः स्वाहा 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 ओम सुल्तानादन ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవస్థానం మేలచెరు శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారు 1000 స్తంభాల గుడి వరంగల్ ఈ స్వామివారు అక్కడ ఉండేవాడు. అక్కడ ఉంటుంటే అక్కడ ఒక భక్తుడికి సంతానం లేకపోతే ఆయన ఆవు కొవ్వుతో దీపారాధన చేయడం, ఆవు తొక్కలతో మామిడి ఆకులుగా తోరణం కట్టి అక్కడ నీచంగా ప్రవర్తిస్తుంటే ఈ స్వామివారు దుష్టుడికి దూరంగా ఉండాలి, మానవులతో మనకెందుకని స్వామివారు ఓరుగల్ నుంచి మేలచెరువుకి వలసకొచ్చాడు. ఇది పెద్ద అడవి. ఈ అడవిలో స్వామివారు కొద్దిగా రుబ్రోల ఆకారంగా కొద్దిగా వెలిసాడు. ఒక ఆవు రావడం స్వామివారు తలగా మీద ఎప్పుడు పెట్టి పాలు గారుస్తూ ఉంటే యాదవరాజులు చూసి ఏంది రాయి పాలు గారుస్తుందని తెలవక ఈ లింగాన్ని కొట్టేసి 1 కిలోమీటర్ దూరంలో పడేసారు. మళ్ళీ తెల్లారించి మళ్ళీ చూసేవరకు మళ్ళీ స్వామి వెళ్ళటం, మళ్ళీ ఆవు రావటం, మళ్ళీ పాలు కావటం, ఇదా కిలోమీటర్ 10 కిలోమీటర్ దూరంలో పడేసారు. ఇట్లా 11 సార్లు కొట్టేయటం జరిగింది ఈ లింగాన్ని. ఈ గుడి కట్టించిన ఆయన పేరు గంగనమైన మల్లయ్య. యాదవరాజు కళ్ళలోకి వచ్చి, అబ్బాయి అది ఉత్తర కాశీ, ఇది దక్షిణం వైపు గంగ ఉంటుంది, దీన్ని దక్షిణ కాశీ అంటారు, నా జోలికి నువ్వు రావద్దు, నీ జోలికి నేను రావద్దు అని ఆఫ్ చేశారు. స్వామివారు పుష్కరానికి అంగుళం లెక్క పెరుగుతుంటాడు. స్వామివారు పెరగను ఒక బొట్టు పెట్టారు. మళ్ళీ 60-70 సంవత్సరాలు పీరియడ్ 2వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 3వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 4వ బొట్టు, మళ్ళీ పీరియడ్ 5వ బొట్టు, మళ్ళీ పెరుగుతుండడు. అర్ధచంద్రాకారంగా 6వ బొట్లు ఉన్నారు. స్వామివారికి దక్షిణం వైపు గంగ ఎన్ని నీళ్ళు తీస్తే అన్ని నీళ్ళు వస్తూ ఉంటాయి, తీయపోతే రావండి. ఇక్కడ 26/2/2025 స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారికి కుంకుమ పూజలు, నైట్ స్వామివారికి 12 గంటలకు శివపార్వతి ఇష్టకామేశ్వర సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 27వ తారీఖు నాడు
ఉదయం 4 గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు, 28వ తారీఖు నాడు 4 గంటలకి సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు మరియు ఆ రోజు స్వామివారికి రథోత్సవ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. 1వ తారీఖు నాడు స్వామివారికి 4 గంటలకి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకు మహానివేదన మంత్రపుష్ప నీరాజములు, 2వ తారీఖు ఉదయం 4 గంటలకు సుప్రభాతం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంలో, అమ్మవారి కుంకుమ పూజలు, 12 గంటలకి మహానివేదన మంత్రపుష్ప నీరాజములు, ఆ రోజు నైట్ 9 గంటలకు పౌలింపు సేవా కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది. కావున ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం మరియు 3-4 రాష్ట్రాల నుంచి 10 లక్షల మంది సుమారుగా స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారి తీర్థం తీసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నారు. జిల్లా మేళచెరు మండల కేంద్రంలో వేంచేస్తున్నటువంటి శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామివారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 26 నుండి మార్చి నెల 2వ తారీఖు వరకు జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. దేవాదాయ శాఖ తరఫున వచ్చే భక్తులకు మౌలిక వసతులు కల్పించడానికి సెలవు పందిళ్ళు, క్యూ లైన్లు, మంచినీటి వసతి, శానిటేషన్ అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తిగా ఇస్తున్నాము. అదేవిధంగా మహాశివరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుండి శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, 7 గంటలకు స్వామివారికి లింగోద్భవ అభిషేకము, రాత్రి 12 గంటల నుండి స్వామివారి ఎదుర్కోళ్ళు, ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా 28వ తేదీ ఉదయం 11 గంటల నుండి స్వామివారు పెద్ద రథముపై మేళచెరు పురవీధులలో వైభవంగా ఊరేగింపు జరపడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. మార్చి నెల 2వ తారీఖున పౌళింపు సేవతోని ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇట్టి ఉత్సవాలలో మరి ముఖ్యంగా ఎద్దుల పందాలు 5 రోజులు కూడా వైభవంగా దేవాలయ కమిటీ చేత నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా కబడ్డీ పోటీలు కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో భాగంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక వసతులు కల్పించడానికి దేవాదాయ శాఖ పక్షాన పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. శివరాత్రి జాతర సందర్భంగా ఇక్కడ మా సూర్యాపేట జిల్లా మేళచెరు గ్రామంలో స్వయంభూ శంభులింగేశ్వర స్వామి జాతర ఉత్సవాల భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో ఎవరికి కేటాయించిన వారు వివిధ పనులు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ముఖ్యంగా ఇక్కడ బారికేడింగ్ అనేది గతంలో ఎప్పుడు లేకుండే, అది ఇప్పుడు ఈరోజు మహిళలు దృష్టిలో ఉంచుకొని, ఆగతాయిల దృష్టిలో ఉంచుకొని చాలా చక్కగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ బారికేడ్ వేయడం జరిగింది. అదేవిధంగా మా పోలీస్ శాఖ తరఫున మొత్తం 8 పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు జరిగింది. అని ముఖ్యంగా ఉజునా నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, తర్వాత చోటపల్లి నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, వేపలమాదారం నుంచి వచ్చే వాళ్ళకి అక్కడ పార్కింగ్లు, కోదాల నుంచి వచ్చే వాళ్ళకి పార్కింగ్లు, ఎక్కడికక్కడ పకడ్బందీగా మేము చాలా ప్రీప్లాన్గా ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారు, సి గారి పర్యవేక్షణలో ప్రతినిత్యం ఎక్కడెక్కడ చిన్న పొరపాటు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు జరిగింది. ట్రాఫిక్ ఎక్కడ అంతరాయం జరగకుండా ఒక స్టాపర్లు ఏర్పాటు జరుగుతుంది. ఇంకా మాకు మా జిల్లా నుంచి కాకుండా పక్క జిల్లాల నుంచి కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 600 మంది సిబ్బంది ఇక్కడికి వచ్చేసి విధులు నిర్వహించడానికి రెడీగా ఉన్నాం. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మా మేళచెరు శివరాత్రి ఉత్సవాల భాగంగా ప్రశాంత వాతావరణంలో ప్రజలకి మంచి సేవ చేయాలని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ తెలియజేస్తాం.